సంతనూతలపాడు నియోజకవర్గం పేర్లమెట్ట 40వ డివిజన్ క్రిస్టియన్ పాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు, సీనియర్ నాయకులు సిరిపురపు రుద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జి వాచపల్లి వెంకటేశ్వరరెడ్డి, తేళ్ల చిన్న, వివరం గోవిందు, అట్లూరి బ్రహ్మయ్య, సిరిపురపు కృష్ణ చైతన్య, దాసరి వెంకటేశ్వర్లు, కరిశెట్టి శ్రీనివాసరావు, కైలా శ్రీనివాసరావు, అంకమ్మరావు, బొట్టు సురేంద్ర, బ్రహ్మయ్య మరియు కూటమి టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం, ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టూరిచ్ పథకంతో, పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న,
ప్రజాపక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్న ప్రజాపక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు జనం కోరికలు ఏమున్నాయో కనుక్కోండి దాని ప్రకారంగా జనం చెప్పిన దాని ప్రకారంగా మనం పరిపాలన చేయాలని చెప్పి సదుద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రతి శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని స్థానికుల నాయకులు అందరినీ కూడా జనంలోకి వెళ్ళండి జనంతో ఇప్పుడు సత్సంబంధాలు పెట్టుకోండి బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా ఇన్ఛార్జి కందుకూరి బాబు గారికి అలాగే కార్పొరేటర్ చంద్రశేఖర్ గారికి అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు మా పార్టీ మా అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారు కరిచేటి తెలుగుదేశం పార్టీ నాయకులు కరిచేటి శ్రీనివాసరావు గారు బ్రహ్మయ్య గారు కానీ లోకల్లో మాకంటే ఇక్కడ యాక్టివ్ గా పనిచేసే యువకులు చాలా మంది ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా ఇక్కడ ఉన్న స్థానిక యువకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ప్రతి కార్యక్రమానికి సార్కి క్రిస్మస్ సెలబ్రేషన్ కానీ ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రతి కార్యక్రమానికి మన విజయ్ కుమార్ సార్ని ఇక్కడ పిలిచి చాలా ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నారు. కనుక మనకి విజయ్ కుమార్ గారికి ఈ ఊరు నుంచి మనం కూడా చాలా అభినందనలు తెలియజేయాలి. మనకి మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 16 మంది ఉంటే వాళ్ళలో ఒక డైరెక్టర్ని మహిళని ఆమె తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కట్టుబడి పనిచేశారు గతంలో. అందుకని వాళ్ళు కార్పొరేటర్ గా ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసి పోరాడి ఆమె ఓడిపోయినా కూడా ఆమె గుర్తుపెట్టుకొని మన విజయ్ కుమార్ గారు ఆమెకి మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ ఇప్పించారు. ఎందుకంటే ఉదాహరణకు చెప్పండి, పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యే గారికి విశ్వాసంగా కానీ మనం ఆయన కట్టుబడి పనిచేస్తా ఉంటే మనం ఎక్కడున్నా కూడా ఏ కార్యకర్త చిన్న కార్యకర్తకైనా న్యాయం చేస్తారు. మనం ఆయనకి 5 సంవత్సరాలతో నడిచి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఐక్యంగా తీసుకెళ్లి మనం చేయాల్సిందిగా కోరుతూ ముందుగా సుపరిపాలనలో భాగంగా మన గ్రామానికి 40వ డివిజన్ వికేసినటువంటి అన్న డైనమిక్ లీడర్ బాబన్న గారికి స్వాగతం సుస్వాగతం. వైస్ ఎంపీపీ వాషేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం.
అలాగే కరిశెట్టి శ్రీనివాసరావు గారికి, అధ్యక్షుడు హరిబాబు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే చేసినటువంటి సుపరిపాలనలో భాగంగా ఈరోజు మన గ్రామానికి సందర్శించి ఆయన ఇల్లు తిరిగి మన ఎమ్మెల్యే గారు మన సమస్యల పట్ల ఏమైనా ఉంటే దగ్గరుండి పరిశీలించమని, అలాగే అధికారుల్ని తోడు చేసుకొని ప్రతి ఒక్కటి దగ్గరుండి పనిచేసేలాగా నారా చంద్రబాబు నాయకత్వంలో సంవత్సరం పూర్తయింది శుభ సందర్భంగా మనం ఏమైతే పార్టీకి లబ్ధి పొందిన ఇష్టపడ్డ వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని అందరికీ సుపరిపాలన భాగంగా అందరూ భాగస్వాములు కావాలని పేర్కొంటూ, ఎక్కువ డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ కుటుంబాలు ఇళ్లలో పడ్డాయి. కొన్ని మన క్రిస్టియన్ పాలనలో చాలా మంది దాని సమస్య చెప్పారు. అలాగే డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. ఆల్రెడీ మన డివిజన్కి 2 కోట్ల వర్కర్ల దాకా పెట్టారు అన్న ఎమ్మెల్యే. అలాగే తక్షణం ఈ వర్కలన్నీ ఏర్పాటు చేసి మన గ్రామాన్ని సస్యబలంగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగిస్తారని ఆయన నాయకత్వంలో అందరూ పనిచేస్తూ ఈరోజు మనందరం గడపడి తిరిగి మన భవిష్యత్ తరాలకు తోడ్పాటు చేస్తూ మన ఏదన్నా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆయన ఎమ్మెల్యే అవగానే సీఎం రిలీఫ్ ఫండ్ కొన్ని కోట్ల రూపాయలు పైన కోట్ల రూపాయలు ఇప్పించాడు. పేదల పక్షాన ఉంటూ పేదలకి పెన్నిదిగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కాల్ చేసినా ఆయన బిజీగా ఉండటంతో ఆయన అనుభవంగా ఈరోజు నేను కార్పొరేటర్గా ఉండటం, ఆయన ఎమ్మెల్యేగా ఉండటం ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటూ నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి పరిపాలన తొలడుగు కార్యక్రమానికి మన ఇక్కడికి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి ధన్యవాదములు. సో నా యొక్క అవకాశం ఇచ్చిన మాట్లాడవలసిందిగా సభాధ్యక్షులు, ముఖ్య అతిథి, ప్రజల కష్టాలని ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి 40వ డివిజన్లో ఉన్నటువంటి క్రిస్టియన్ పాలనకి ఇచ్చేసిన మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి, 40వ డివిజన్ కార్పొరేటర్ చంద్ర గారికి, తెలుగుదేశం పార్టీ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకుడు వెంకటేశ్వర్లకి, అక్కడితో పాటు కొత్తగా ఎన్నికై పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న తెలుగుదేశం నాయకులందరికీ, పెద్దలు పరిశెట్టి శ్రీనివాసులు, మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నేను మొదటగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శక్తిని మించి పనిచేసి గౌరవనీయులు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మంచి మెజారిటీతో పనిచేయడం జరిగింది. అంతే కృతజ్ఞతతో శాసన గారు మన కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వర్కుల్లో భాగంగా మన 4 డివిజన్లకే దాదాపుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు డ్రైన్స్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను డెవలప్మెంట్ కోసం 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అవి ఆ ప్రక్రియ బిగినయ్యే ప్రాసెస్లో ఉంది. పార్లమెంట్లో సమస్యలు లేవని చెప్పాలి కానీ స్లమ్ ఎక్కువగా, మైగ్రేట్ పీపుల్ ఎక్కువ. ఈ మైగ్రేట్ పీపుల్కి ఇక్కడికి వచ్చి 20 నుండి 30 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు కూడా మైగ్రేట్ పీపుల్ ఇక్కడ ఉండి ఈ ఊరిని తమ సొంత ఊరిగా భావించి ఇక్కడే వస్తూ ఉన్నారు. ఈ మైగ్రేట్ పీపుల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ సమస్య ప్రధానమైంది. ఈ వాటర్ సమస్యని అధికారులతో మీరు చెప్పి వాటర్ లైన్స్కి మంచినీటికి ప్రథమంగా పనిచేయాలని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత వచ్చి లేబర్ ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అంతేకాకుండా ఈ గ్రామం నుంచి ఒంగోలు పనిచేసుకునేవాళ్ళు, ఎస్టేట్లో పనిచేసుకునేవాళ్ళు, ఇతరత్ర
రోజువారీకి కూలికి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దయవుంచి మీకు నేను చేసే స్పెషల్గా రిక్వెస్ట్ ఏంటంటే మా 4 డివిజన్లలో బాబు ఒక నిమిషం అయ్యా, వర్కర్లకి కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో తమరు ఒక అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటాం. ఎందుకంటే కార్పొరేషన్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు విరివిగా ఉన్నాయి. మన నియోజకవర్గం వచ్చేటప్పటికి చీమకుర్తి మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్ ఉంది. కార్పొరేషన్లో కలిసి ఉన్న మన ప్రాంతంలో చాలా వెసులుబాటు ఉంటుంది. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే మీ పేరు చెప్పుకొని ఎంతోమంది అతి తక్కువ ధరకి గవర్నమెంట్ భోజనాన్ని వాళ్ళకు వచ్చే డబ్బులను మిగిలించుకొని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది. అందరికీ మంచి కార్యక్రమం కాబట్టి దయచేసి మీరు అన్నా క్యాంటీన్ని కనుక పాలకేంద్రం ఇండస్ట్రియల్ ప్రాంతంలో కనుక ఓపెన్ చేయించగలిగితే పార్లమెంట్లో ఈ 4 డివిజన్లలో మీకు మంచి పేరు లభిస్తుందని తెలియజేస్తాం. ఇప్పటి వరకు ఈ క్రిస్టియన్ పాలెం ఒడిరాజుల పాలెంలో తిరిగినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, సైడ్ రెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దాదాపుగా 3 కోట్ల రూపాయలతో 47 డివిజన్లో 3 కోట్లు పైబడి 47 డివిజన్లో పనులు పిలిచి ఉన్నాయి. శాసనసభ్యుల వారు ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా ఈ యొక్క పనులన్నింటినీ చేయిస్తే వెనకబడినటువంటి 47 డివిజన్ మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళి మరింతగా మీ యొక్క అభిమానాన్ని చూరగొట్టడానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వేదిక మీదకి ఉన్నటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రులు కందుకూరి బాబు గారు, అలాగే మిత్రులు కరిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీను గారు, మిగిలినటువంటి మన కార్పొరేటర్ చంద్ర, మిగిలినటువంటి పెద్దలు, క్రిస్టియన్ పాలెం మహిళామ తల్లులకు, పెద్దలకు, యువకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన యొక్క క్రిస్టియన్ పాలెంలో ఏ యొక్క మీకు అంటే ఏ పని పెండింగ్ ఉన్నా కూడా సార్ ముందున్నాడు, మీకు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే మీరు ఆ ప్రాబ్లమ్స్ని సార్ దృష్టికి తేవటమే. అది మీది ఏదన్నా ప్రాబ్లం ఉండి చెప్పకపోతే అది మీ ప్రాబ్లంగా ఉంటుంది. కానీ మేము సార్తో చేయించడానికి మేము మేము రెడీగా ముందుగా మీరు ఏ సమస్య అయితే వచ్చిద్దా ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ముఖ్యంగా ముందుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు మీరందరూ భాగస్వాములు అవుతారని మనసా వాచా కోరుకుంటూ, మీకు నీతివంతమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతివంతమైన పాలనను అందించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చిన్న బ్రహ్మయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాయకులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాను. సభకు నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం మన సొంత నమోదు నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబూర్ శ్రీనివాసరావు గారికి మరియు జనసేన పార్టీ నాయకుడు కందుకూరి బాబు గారికి, మిత్రుడు వాసిపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి, మరియు కార్పొరేటర్ చంద్ర గారికి, యువరామ్ గోవింద్ గారికి,
ఈ కార్యక్రమానికి చేసినటువంటి పేర్లమెట్ట గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు క్రిస్టియన్ పాలెం మహిళా తల్లులకి మరియు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విజయ్ కుమార్ గారికి వర్కులు తీసుకొని రావడంలో కానీ పనులు చేయడంలో కానీ, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి CMRF మొత్తం ఎంత ఉండిద్దో అంత సీఎం రిలీఫ్ ఫండ్ ఒక విజయ్ కుమార్ గారు మన కాన్స్టిట్యున్సీలోకి తీసుకొని వస్తారు. అది ఇప్పటి నుంచి కాదు, ప్రతిసారి కూడా ఉంది. ఎందుకంటే ఆయన అందరూ పోయేటప్పుడు పేడను తీసుకొని పోతారు, ఆయన సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఫైల్ తీసుకొని పోతారు, CMRF ఫైల్ కూర్చోబెట్టి ఒక 2 కోరోనా పెట్టి ఆ CMRF తీసుకొని రావడం కానీ, ఆ చెక్కులు ఏదైనా మళ్ళా క్యాన్సిల్ అయితే మళ్ళా రెన్యూల్ చేయించుకొని తీసుకొని రావడంలో కానీ అటువంటి వాటిల్లో ఉంది. ఎందుకంటే అంతకుముందు మనకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్న టైంలోనే 38 కోట్ల రూపాయలు పెట్టేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి సెంట్రల్ లైటింగ్ లేకుండా రోడ్డు పేర్లమెట్ట ఒంగోలు ఎప్పుడు యాక్సిడెంట్లతోటి నిలయంగా ఉన్నటువంటి టైంలో కూడా మనకి సెంట్రల్ లైటింగ్ తోటి డబల్ రోడ్డు తీసుకొని వచ్చి ఈరోజు ప్రమాదాల నుంచి కాపాడి చాలా మేలు చేశాడు. అదేవిధంగా ఇక ముందు కూడా మనకి ఫస్ట్ నుంచి మనం కోరుకుంటాం ఏంటంటే లాస్ట్ టైంలో కూడా దాన్ని మన పేర్లమెట్ట చెరువుని 380 కోట్ల రూపాయలతో అప్పుడు సమ్మర్ స్టోరేజ్ కోసం ప్రయత్నం చేశారు. అది లాస్ట్ టైంలో మన గవర్నమెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకంటే పేర్లమెట్టకి మేజర్ గా మనకి ఎక్కువ ప్రామాణికత ఉంది కాబట్టి ఆ సమ్మర్ స్టోరేజ్ ని తప్పకుండా ఈ 4 సంవత్సరాలకు గట్టిగా కృషి చేసి సమ్మర్ స్టోరేజ్ తీసుకొని వస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి కార్పొరేషన్ లో వచ్చేలకి ఎన్నో గ్రాంట్లు అంతకుముందు విపరీతంగా క్రిస్టియన్ పాలెంలో చూసుకుంటే ఏ సిమెంట్ రోడ్లు చూసినా కానీ ఏమైనా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే జరిగినాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా 4 డివిజన్లో కూడా కలిపి ఇంచుమించుగా అన్ని వర్క్ ఆర్డర్లు కూడా అన్ని కంప్లీట్ గా అయిపోయి ఉన్నాయి. ఇంచుమించుగా 6 కోట్ల రూపాయల దాకా వర్కులు ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి త్వరగా ఆచరణలోకి వచ్చేసి వర్కులు కనుక జరిగిపోతే చాలా వరకు 90% ఈ పెండింగ్ పనులు కూడా అన్ని అయిపోతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేర్లమెట్ట 41వ డివిజన్ నాయకులకి మరియు క్రిస్టియన్ పాలెం మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, కనుకూరు బాబు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి, హరిశేష్ శ్రీని గారికి, కార్పొరేటరు చంద్ర గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా విజయవంతం చేసినందుకు పేర్లమెట్ట గ్రామ క్రిస్టియన్ పాలెం ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన విజయ్ కుమార్ గారు మనం చెప్పిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మన సంవత్సరంలో కూడా పరిష్కారం చేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. సైడ్ ముంచండి చూడండి. తొలి అడుగు కార్యక్రమంలో 40 డివిజన్లు క్రిస్టియన్ పాలెం వడ్డారసి అందరూ ఈ 40వ వార్డులో ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన హరిబాబు గారు మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా జనసేన పెద్ద నాయకులు కందుకూరి బాబు గారు, అదేవిధంగా అబ్బూరి శ్రీనివాస్ గారు, మన కార్పొరేటర్ తేల చంద్ర గారు, దాని తర్వాత వివరం గోవింద్ గారు, కరిశెట్టి శ్రీని గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఎల్ల చిన్న, ఇట్లూరి బ్రహ్మయ్య, దాసరి కోటేశ్వరరావు, అదేవిధంగా కొత్తగా AMC డైరెక్టర్ అయిన వరమ్మ, వీళ్ళందరికీ మరి ముఖ్యంగా విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొలి అడుగని జనాలలో మనం సంవత్సరం ఏం చేశామో, ఆ తర్వాత రాబోయే కాలంలో ఇంకా వాళ్ళు అడిగిన ఏం చేయగలము అనే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగాం. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలా. నేను కూడా ఇక్కడ ఎలక్షన్ టైంలో తిరిగాను.
మీరు అనేక సమస్యలను మా దృష్టికి తీసుకొని వచ్చారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చాలా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ పనులు ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి, లోన్లు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల దీంతో చాలా పనులు చేసే విషయం నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, 3,000 నుంచి 4,000. పోయిన ప్రభుత్వం 1,000 పెంచాలంటే అది 5 సంవత్సరాలు తీసుకున్నారు. వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000, కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలకి ఈ పెన్షన్లు చాలా అవసరం ఉంటుందని వాళ్ళు ఇమీడియట్గా చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ తల్లికి వందనం సంగతి మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందర మేము కూడా ఇంటింటికి తిరిగి చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఏంటిది ఇళ్ళల్లో ఒకరికి చదువు చెప్తారా, మీతో ఏం చేయాలి, వాళ్ళు కూలికి వెళ్ళాలా, 2-3 పిల్లలు ఉంటే ఒకరికే డబ్బులు ఇచ్చి మిగతా 2 ఏం చేయాలని నేనే ఆ రోజు ప్రశ్నించాం. అందుకని తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఒకళ్ళుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అంత 15,000 అని అదొక చెప్పారు. ఎంత చెప్పినా కానీ నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడో 3-4కి మళ్ళీ యాడ్ ఇస్తారులే అని నాకు కూడా ఎక్కడో అనుమానం ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం, ఎందుకంటే ఎక్కువ విద్య అనేది పేద ప్రజలకి అందరికీ చాలా ముఖ్యమని ఈరోజు అది కూడా 1, 2, 3 నేను ఇల్లు తిరుగుతా ఉన్నా. చాలా మందికి 3కి వచ్చింది, కొంతమందికి 4కి వచ్చింది, చాలా మందికి తల్లికి వందనం అందరికి వచ్చింది. ఏదైనా ఉంటే ఒక వారమో డిలే ఆల్మోస్ట్ అందరికి వచ్చింది. ఎందుకంటే నేను 12 ఊర్లు తిరిగిన ఈ మధ్యకాలం, అందరిలో తల్లి వందనం బాగా వచ్చిందనే విషయం నేను మళ్ళీ గుర్తు చేస్తాను. తల్లికి వందనం అంటే ఇంకా మామూలు ఎవరం కాదు, ఒక్కొక్కరికి 15,000. నాకు తెలిసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల ఎంతో ఇచ్చిన విషయం తెలియజేస్తాను. ఈ వార్డులో 40వ వార్డులో తల్లికి వందనం 638 మందికి వచ్చింది మన ఈ వార్డులోనే. అంటే 638 ఇంటూ 15,000 అంటే మీరే గుర్తుపెట్టుకొని ఎంత ఉంటుంది. సో దాని తర్వాత పెన్షన్లు 570 మందికి మన వార్డులో వస్తుంది, అంటే 40 వార్డులో. ఈ కాకుండా గ్యాస్ 3 గ్యాసులు ఫ్రీ అని చెప్పారు, అది కూడా ఆ పథకం కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత కొంతమంది రైతులకి అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఓట వాళ్ళు ఇంకా వేయలేదు కాబట్టి అది ఎప్పుడు పడితే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అన్నదాత సుఖీభావ 20,000 కూడా రెడీ చేశారు. సో ఈరోజు దాని తర్వాత మన పచ్చూరులో కానీ సీఎం గారు వచ్చినప్పుడు అనేక టీవీలలో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఇది P4 అని, అంటే పేదరికం నిర్మూలన చేయాలని ఇటు ఈ స్కీములతో అధికారులతో కొద్దిగా డబ్బుల వాళ్ళతో అన్ని చేసి దీన్ని కూడా ఏదో చేయాలని ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన సూపర్ 6 హామీలో దాకా 5 అయిపోయింది, ఓన్లీ వీళ్ళని ఒకటి ఏంటిదంటే ఆ 1,500 ఏదో ఇస్తామని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని చేసి అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. ఎందుకంటే 6లో 5 అయిపోయినప్పుడు 6 కూడా అవుతుందని నేను కూడా నమ్ముతా ఉన్నాను. అవుతుంది, అది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ జరుగుతుంది. ఈరోజు మేమేం చెప్పలేము, అన్నీ చెప్పామని మేము ఎక్కడ అంటాను. మేమన్నా మా స్కీమ్ పేరే తొలి అడుగు, అంటే ఇంకా తర్వాత చాలా అడుగులు ఉన్నాయని మేమే చెప్తాం. తొలి అడుగుల్లోనే ఇవన్నీ చేసి పెట్టామని చెప్తాను. పెన్షన్, తల్లికి వందనము, గ్యాస్, దాని తర్వాత పెన్షన్లు, దాని తర్వాత అతి త్వరలోనే ఇది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటిదంటే మహిళా తల్లులకు కూడా ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి కూడా జరుగుతుంది, అది కూడా చేస్తాం. సో ఇవన్నీ ఈ 1 సంవత్సరంలో చేసాము, ఇది తొలి అడుగు. దాని తర్వాత 2వ సంవత్సరం 2 అడుగు ఉంటుంది, 3 అడుగులు ఉంటాయి, 4 అడుగు ఉంటాయి. ఆ అడుగులలో ఇంకా చాలా వస్తాయని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొదటి అడుగు కూడా మంచి అడుగు, పెద్ద అడుగు, గట్టి అడుగు వేసినది. ఈ కాలనీకి వస్తే క్రిస్టియన్ కాలనీకి వస్తే మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి స్పెషల్గా ఈ కాలనీని మేము చూసుకుంటాం. ఏ క్రిస్మస్ వచ్చినా కానీ మేము వస్తున్నాం. హైదరాబాద్ కూడా వదిలేసి మీ దగ్గరనే క్రిస్మస్కి వచ్చిన విషయాలు మీ అందరికీ తెలుసు. మీరు కూడా అదే విధంగా మమ్మల్ని ప్రేమతో చూసి చాలా ఈ ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు మా అందరికీ.
అదే చాలా చేసాం, వచ్చినప్పుడే ఏదో ఒకటి చేసుకోకుండా వచ్చాం. నేను ఫస్ట్ 2009లో ఎమ్మెల్యేగా అయినప్పుడు గ్రానైట్ స్టోన్ ఇవ్వమన్నారు. నేను ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీదే, మీ చర్చికి అని ఇప్పుడు గుర్తు చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మీరు అడిగినా అడగకపోయినా కానీ ఈ కాలేజీ మీద స్పెషల్గా మాకు ప్రేమ ఉంది, మేము చేయగలిగిందన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక నేను తిరిగితే ఒక నిమిషం మూడు విషయాలు: సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, దాని తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్, హైట్ పోల్స్, దాని తర్వాత మూడోది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఈ 3 చెప్పారు. తర్వాత కొంతమందికి ఏదో పెన్షన్లు ఆయన అతి త్వరలో చేస్తారు. సీసీ రోడ్ల వరకు, డ్రైన్స్ వరకు ఇప్పుడే 3 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఒక 50 లక్షల వర్క్లే చేశారు. మిగతా అదే కాంట్రాక్టర్లకు ఇచ్చాము, ఇంకా వాళ్ళు చేయలేదు. అతి త్వరలోనే కమిషనర్ గారితో అందరితో మాట్లాడి ఒక 2 నెలల లోపల ఆ వర్క్లు చేపిస్తే దగ్గర దాపు మీరు అడిగే సీసీ రోడ్లు, డ్రైన్లు అయిపోతాయి. ఇవి కాకుండా నేను ప్రత్యేకంగా ఈ వార్డుకి ₹1 కోటి డిఎంఎఫ్ ఫండ్తో స్పెషల్గా పెట్టాను. ఇవన్నీ జరిగితే ఇక్కడ సీసీ రోడ్లు, మీరు అనుకున్న సీసీ డ్రైన్లు కూడా అయిపోతాయి. సో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు చేయాల్సింది ఫండ్. ఆ ఫండ్లు కూడా తొందరగా చేపించే. మామూలుగా అయితే డబ్బులే ప్రాబ్లం, ఇక్కడ డబ్బులు ఇచ్చేసాము. ఇప్పుడు పని చేయడంలోనే ప్రాబ్లం ఉంది. మేము కార్పొరేటర్తో, కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా అతి త్వరలో ఇవన్నీ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కూడా దాన్ని హైట్ పెంచడానికి కూడా దాన్ని కూడా మేము మాట్లాడాం, అది కూడా జరుగుతుంది. నేను ఇది కాకుండా మీ అందరికీ తెలుసు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా కానీ నేను ఖచ్చితంగా చేసి పెడతాను. నేను ఇక్కడే ఉండేది దగ్గరనే, మీ పొలంపూర్ ప్రాంతంలోనే ఉంటున్నాను, మీ పంచాయతీలోనే. సో మీరు కూడా వచ్చి ఎప్పుడు వచ్చినా ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో అంటే ఖచ్చితంగా ఏదున్నా కానీ మీరు మమ్మల్ని అడగండి, మేము చేయగలిగితే చేస్తాం అంతే. ఖచ్చితంగా చేసి పెడతామని ఒక నిమిషం చేసి పెడతామని ఈ సందర్భంగా. సరే, ఇప్పుడు ఉండేది మీ ఒక్క ఇది కాబట్టి మనం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఏం చేయాలో, ఏం చేస్తామో కూడా మీకు కొద్దిగా చెప్పాలా. ఏంటిదంటే అభివృద్ధి ఫండ్లు దగ్గర 25 కోట్లు సీసీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. సీసీ రోడ్లు 25 కోట్లు. డిఎంఎఫ్ ఫండ్తో ఇక్కడ ఈ 4 డివిజన్లో 5.5 కోట్లు డిఎంఎఫ్ ఫండ్తో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్కి మన కార్పొరేషన్ లిమిట్స్లో సంతనూతరపాటు కాన్సల్ అది కూడా చేసి పడుతున్నాం. దాని తర్వాత మీ అందరికీ నేను తెలియజేసినంటే ఆర్ఎన్బి రోడ్డు, పంచాయతీ రోడ్లో ఒక 10 కోట్ల వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటిదంటే గవర్నమెంట్ నుంచి పెద్దపల్లికి వెళ్ళేది 2.5 కోట్లతో తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. సో ఇవన్నీ ఏంటిదంటే ఇప్పుడే ఒక సంవత్సరంలో మేము చేస్తున్నాయి. రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ఈ అభివృద్ధి సంక్షేమ విషయాల్లో విజయ్ కుమార్ మీ ఎమ్మెల్యే ఎక్కడి వెనక్కి తగ్గడు. అవసరం ఉంటే ఎవరికైనా గొడవ పెట్టుకుంటాడు, దానికి ఇబ్బంది ఏమి లేదు. చూడడానికి ఖచ్చితంగా ఆ గొడవ పెట్టుకుంటే ఎవరికైనా పెట్టుకుంటాం. సో అది దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదు. అవన్నీ చెప్పిన తర్వాత మీ కాలనీ మేము ఎలా క్రిస్టియన్ కాలనీ స్పెషల్గా చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కానీ అందరికీ రూపాయి ఇస్తే మీరు రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రాము చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న గారికి, బ్రహ్మయ్య గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.